హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మంచూరియా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పొటాటో, అల్లం వెల్లిగడ్డ, కారం, మిరియాల పౌడర్, ఆనియన్స్ అండ్ మైదా కార్న్ఫ్లవర్. నేను క్యాబేజ్ వచ్చి పావు కిలో క్యాబేజీ తీసుకున్నాను, పావు కిలో ఆలుగడ్డ తీసుకున్నాను, 5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, 2.5 టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనము ఇవి కలుపుకుందామండి. క్యాబేజీలో కొన్ని పచ్చిమిర్చి, ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. ఇందులో పెద్ద ఆలుగడ్డలు 4 తీసుకున్నాను నేను. ఇవి ఇందులో మంచిగా కలుపుకోవాలి మెత్తగా. నెక్స్ట్ మనం ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కారము, పెప్పర్ అండ్ సాల్ట్, కొద్దిగా ఫుడ్ కలర్, కేసరి తీసుకున్నాను ఎల్లో నేను. ఇవన్నీ వేసి కలుపుకుందాం. తర్వాత మైదా, కార్న్ఫ్లవర్ ఇగో ఇలా చేసి పెట్టుకోవాలండి. ఒక్కొక్కటిగా ఇందులో ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాలి. మీ ఇష్టం, మీరు ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఎలా అయ్యాయో. ఇంకో వాయి వేసుకుందాం. నేను కొంచెం పెద్ద సైజులోనే చేసుకున్నానండి. మీకు కావాలంటే మీకు ఏ సైజు అవసరమో ఆ సైజు చేసుకోండి. చూడండి, ఇంతకుముందు కాల్చి పెట్టుకున్న ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ ట్రిప్వి ఇవి 2 ఒకటేసారి కాలుతాయి. ఎందుకంటే నూనె కొద్దిగా చల్లబడుతుంది కదా. చూడండి కాల్చుకుంటే ఎలా అయినాయో. ఇలా కూడా తినేసేయచ్చు, మీకు టైం లేకుంటే ఇలా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు మనము ఇది పోపు వేసుకుందాము. మంచూరియా పోపులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: అల్లము, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ, కొంచెం షుగర్, సాల్ట్, ఇది టమాటా కెచప్ అండ్ సోయా సాస్, చిల్లీ సాస్, పెప్పర్, వెనిగర్. ఇది వచ్చి కార్న్ వాటర్. స్టవ్ వెలిగించుకోవాలి. ఇంతకుముందు కాగపెట్టిన నూనె ఉంది కదా, అందులోనే ఇవి కాల్చుకున్నాం కదా, అదే నూనెలో మళ్ళీ అల్లం వెల్లుల్లి వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గాలి. ఈ ఆనియన్స్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి సాస్లన్నీ వేసుకోవాలండి. వెనిగర్, టమాటా కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, సాస్లన్నీ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఇది కార్న్ వాటర్ చేసుకోవాలి.
కొంచెం రెడ్ పౌడర్ వేయాలి, రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే సూప్ లాగా కావాలి కాబట్టి మనకి కొద్దిగా గ్రేవీ టైపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేసేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవాలి మొత్తము. పైనుంచి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ కావాలంటే ఉంచుకోవచ్చండి, ఇలాగే స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం గట్టిగా పీసెస్ లాగా కావాలంటే కొద్దిసేపు ఉంచుకుంటే గట్టిగా పడిపోతుంది. కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఫినిష్ మన మంచూరియా. ఓకేనండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే